ఇప్పుడు మనం కరుపు వీరభద్రుడు మూవీ కోసం మూవీ డీటెయిల్ ఫుల్ రివ్యూ మాట్లాడుకుందాం. సో మూవీ ఎలా ఉందంటే ఐ విల్ మేక్ యూ 3.5 అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇట్స్ లైక్ పేచీగా ఇట్స్ లైక్ నాట్ అప్ టు ద మార్క్. సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉంది, కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ లో ఉన్నాయి, లైక్ స్లో నేరేషన్ ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కాదు, ఆ పాయింట్ అది తీసుకున్న పాయింట్ కి చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ అయితే కిరాక్ ఉంది. దేవుడు వచ్చినా కూడా ఈ కేసుకి వెళ్ళవా అనగానే ఆ బాధితుడు దేవుడా అనుకుని అక్కడ ఒక సినిమా ఉంటుంది. దాని తర్వాత దేవుడు అని పిలుగానే దేవుడు వస్తాడు. దేవుడు వచ్చిన తర్వాత ఆర్జే బాలాజీ ద మెయిన్ విలన్. తను ఏంటంటే తను అక్కడ కొన్ని ఇంట్రాక్షన్స్ అవుతాయి, అది మూవీ చూసాక తెలుస్తుంది. అప్పుడు తను ఒకటే చెప్తాడు, నేను దేవుడా మీరు ఈ కేసు గెలవాలంటే ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉండి మీరు కేసు గెలండి. మీరు ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉంటే ఇక్కడ ఏమీ చేయలేరు, మీరేం చేయలేరు. ఒక హ్యూమన్ బీయింగ్ ఉంటే మీరు పవర్స్ ఏం యూజ్ చేయకుండా మీరు కేసు గెలండి. అప్పుడు మీరు ఏమేం చేసుకుని ఒక ఛాలెంజ్, ఒక ట్రికీ ఛాలెంజ్ ఇస్తారు. ఆ ఛాలెంజ్ ని దేవుడు ఒప్పుకుంటారు. ఓకే, చాలా కేసెస్ అలాగే ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా మూవీ చూసాక ఇంటికి వచ్చి నేను యూట్యూబ్ లో సోషల్ మీడియాలో మొత్తం చాలా సెర్చ్ చేశాను. చాలా కేసెస్ అనేవి కావాలనే పోస్ట్ మ్యాన్ చేయడం కానీ, ఈ రోజు రావాల్సిన జడ్జిమెంట్ ఈ రోజు రాకుండా రేపు ఎల్లుండి అలాగా గోయింగ్ ఆన్. ఎప్పుడుది అప్పుడు సామాన్యుడికి వాళ్ళ హక్కు, ద రైట్స్ అనేది రాలేదు, ఆ జడ్జిమెంట్ అనేది రాలేదు. సో దీంట్లో కూడా అదే చూపించారు. బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని బాగున్నాయి, కానీ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ కానీ కొంచెం అక్కడ కూడా క్యాచ్ స్క్రీన్ ప్లే పెట్టాల్సింది, కానీ క్యాచ్ స్క్రీన్ ప్లే లేదు, కొంచెం లాగీ స్క్రీన్ ప్లే వస్తుంది. సో సెకండ్ హాఫ్ అనేది కొంచెం బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ బాగోలేదంటే బాగుంది, కానీ కొంచెం లెంత్ అయిపోయింది. లెంత్ అవడం వల్ల మీకు ఫస్ట్ హాఫ్ లో ఎంజాయ్ చేస్తున్నంత సెకండ్ హాఫ్ లో కొంచెం ఎంజాయ్ చేయలేరు. అయ్యో ఇంకెంతసేపు అయ్యా అని ఫీలింగ్ వస్తుంది. ఇదంతా ఎలా ఉందా, ఇదంతా బాగుంటే దేవుడు వచ్చాక కూడా విలన్ అనేవాడు మారలేదు. అది ఇంకా పాయింట్ బాగుంది. ఎందుకంటే ఫస్ట్ విలన్ అనేవాడు దేవుడికి ఏం చేయాలని చేస్తాడు, మీరు హ్యూమన్ బీయింగ్ గా ఉండి ఈ కేసుకి వెళ్ళండి అంటారు. కానీ హ్యూమన్ బీయింగ్ గా ఉండి దేవుడు కేసు అనేది ఓడిపోతాడు. సో ఓడిపోయిన తర్వాత చూసారా, మీరు నేను ఇచ్చిన ఛానల్ లో మీరు చేయలేదు కాబట్టి మీరు ఈ అంటే అమ్మాయి చనిపోతాడా, అమ్మాయి చనిపోయింది, అంటే ఈ చావు నా అకౌంట్ లో కాదు మీ అకౌంట్ లో వస్తుంది అని చెప్పేసి నన్ను మీరేం చేయకూడదు అని వెళ్ళిపోతాడు. ఓకే అంటే దాని తర్వాత కొంచెం ఎమోషన్ అయింది. మీరు దిశ తన దగ్గరికి వచ్చి అంటది, హీరో అంటే దేవుడి దగ్గర, హీరో దగ్గర వచ్చి మీరు మనిషిగా ఓడిపోయారు కానీ దేవుడిగా కాడు అనగానే దేవుడు మన సూర్య గారు ఏమంటారంటే ఇట్స్ ఓకే, నేను ఓడిపోయిన చివరి కేసు ఇదే ఉండాలి, ఇంకా రేపటి నుంచి అందరూ ఐ మీన్ గాడ్ థింగ్స్ ఉంటాయి, ఆ పవర్స్ అనే మూవీలో తెలుసుకోండి. మళ్ళీ చెప్పేస్తే స్పాయిలర్ అన్నాక సో దాని తర్వాత ఎలాగా మారే థింగ్స్, కేసెస్ ఎలాగా అన్ని కంట్రోల్లోకి వచ్చాయి అనేది రిమైనింగ్ స్టోరీ, సెకండ్ పార్ట్, అదే సెకండ్ హాఫ్ స్టోరీ. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ కొంచెం రేసీ స్క్రీన్ ప్లే లేదు, లాగీ స్క్రీన్ ప్లే ఉంది. దానివల్ల కొంచెం సెకండ్ హాఫ్ బోర్ కొట్టింది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వచ్చినప్పుడు కల్లా అలా మనం స్లోగా వెళ్ళదు. ప్రీ క్లైమాక్స్ అయితే భలే ఉంటది. దీంట్లో మూవీలో 2 రిఫరెన్సెస్ ఉన్నాయి. 2 రిఫరెన్సెస్ లేకపోతే ఏమైనా స్టోరీ చేంజ్ ఉంటదంటే లేదు, అది ఆడియన్స్ కి పుల్ బ్యాక్ చేయడానికి ఆ రిఫరెన్సెస్ కూడా. అవి లేకపోతే ఏం లేదు, ఉంటే అంటే ఒక రిఫరెన్స్ ఉంటే హైలైట్, ఇంకో రిఫరెన్స్ లేకపోయినా పెద్ద మ్యాటర్ లేదు. క్లైమాక్స్ రిఫరెన్స్ ఉంటుంది, అది హైలైట్ ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్లైమాక్స్ బాగుంది. ఇంకా పార్ట్ 2 కూడా కొంచెం కంక్లూడ్ చేసి, అంటే పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చేలాగా ఉంది. చూద్దాం, ఈ మూవీ కానీ హిట్ అయితే మాత్రం పార్ట్ 2 కన్ఫర్మ్ చేస్తారు. కానీ నాకు నచ్చింది ఏంటంటే తమిళ పీపుల్స్ కి ఈ మూవీ చాలా బాగుంది అని టాక్ ఉంది. కానీ తెలుగులో కూడా బాగానే ఉంది, నాట్ మరీ గ్రేట్. చెప్పాలంటే సాంగ్స్ కోసం మాట్లాడదాం. సాంగ్స్ కోసం అయితే ఇట్స్ నాట్ క్యాచీ సాంగ్స్, ఏదో డబ్ చేసి తెలిసిపోతుంటది, డబ్బింగ్ గా తెలుస్తుంది, అంటే క్యాచీగా అనిపించాలి సాంగ్స్. మ్యూజిక్ అంటే సేమ్ సాయి అభ్యంకర్ కాపీ ఆఫ్ అనిరుద్ లాగా సేమ్ అదే టెంప్లెట్. అనిరుద్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తుంది, కానీ సాయి అభ్యంకర్ అలా కాదు. ఒకే సాంగ్ ని లో హై ఎనర్జెటిక్ అన్నిటికీ ఒకే సాంగ్ ని కొట్టడం అనే థాట్ లో ఉంది. అది కొంచెం దెబ్బడిపోతుంది. అది మూవీకి అలా వర్క్ అవుతుంది. ఈ మూవీకి కొంచెం బాగుంది, కానీ అంత అనిపించలేదు మ్యూజిక్. ఇట్స్ లైక్ బాగుంది కానీ మ్యూజిక్ తో లేపాడు, కానీ అదే కొంచెం మైనస్ కూడా అదే, ప్లస్ అదే మైనస్ అదే. తెలుగు డబ్బింగ్ అయితే ఫస్ట్ ఉంది, అసలు బాగాలేదు. ఏ యూజ్ చేసినట్టు ఉన్నారు, ఒకటి చెప్తుంటే ఒకటి వస్తున్నట్టుంది, బాగాలేదు. కానీ తప్పదు, బెటర్ మీరు ఓటీలో చూడాలని చూడండి, లేదు కన్ఫర్మ్ చూడాలనుకుంటే వర్త్ ఆఫ్ మనీ అంటే వర్తే.
వితౌట్ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళండి, వర్తే. కానీ మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి మీరు బాధపడడం, మీ రివ్యూ వల్ల అది చేసాం అనగానే నాకైతే మూవీ వాజ్ గుడ్, నాట్ బ్యాడ్, అదే చెప్పాలి. ఇంకా ఇంకొకటి చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దేవుడు సిగరెట్ తాగుతుంది, నాకు అది నచ్చదు. ఎందుకంటే ఐ డోంట్ లైక్ దట్ సీన్. కొంచెం నచ్చలేదు ఆ సీన్, కొంచెం అంటే దేవుడు సిగరెట్ తాగడం అది కొంచెం బాగాలేదు. ఎక్స్పెక్ట్ దట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కానీ కొంచెం కాంట్రాక్ట్స్ అనేది ఎక్కువ అయిపోయింది ఫైట్స్ లో. రెడ్ కాంట్రాక్ట్స్ అనేది ఎక్కువ అవడం వల్ల కొంచెం ప్లేస్ సరిగ్గా కనపడకపోవడం, కొంచెం ఆక్వర్డ్నెస్ ఉంది. సో దట్స్ ద రివ్యూ ఆఫ్ కరుపు ఆర్ వీరభద్రుడు. ఇట్స్ 3.5 out of 5. నా వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రివ్యూ బ్లాగ్స్ అండ్ రియాక్షన్స్ కలిగి తెలుగు గేమర్. బై గైస్.